చెప్తున్నారు వాళ్ళు. ఎవరు రాలేదు సార్ ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, మీరే వచ్చిండ్రు అని చెప్తున్నారు వాళ్ళు. చాలా ఫండ్స్ ఉన్నాయి. మాకు ఇంకా స్టూడెంట్స్ ఇక్కడ ట్రైనింగ్ పంపించింది నేను. అది ఎవరు దొరుకుతున్నాడు స్టూడెంట్స్ ఆడ ట్రైనింగ్. మరి మీరు సిటీలో పెట్టుకొని కూర్చుంటే ఎవడు వస్తారు, ఎవడు రాడు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ మీద పోతున్నారు. ఇప్పుడు సీఎం దగ్గర లిస్ట్ పెండింగ్ ఉన్నది. 10 మంది దగ్గర 10 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టినాం. సైన్ చేస్తలేడు సీఎం ఇంకా ఫండ్స్ రిలీజ్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ చేస్తుంది కదా, అందుకని మరి ఏమో అదే మోటోలో ఉన్నాడేమో అదే. 1 lakh కరెంట్ బిల్ నేను ఇప్పుడు చెప్పాను కదా, 1,07,000. 120 అంటే మరి వాళ్ళకి సరే. నేనైతే కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ మాట్లాడినా చూసుకుంటారు. అక్కడికి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి బిల్ డిలే అవుతున్నది. ఎవరు తీయాలి మరి? కొంచెం ఎలా తీయాలి సార్, కొంచెం ఏమో ప్రాబ్లం అంటే అర్థాలని కలిగిపోతుంది. అడ్డుగా చెప్పాను సార్, అడ్డుగా పంపించాను చెప్పినాను. చెప్పండి మరి తీయించుకోండి. మరి అయితే నిన్న కూడా పంపిస్తాను సార్. మీకు వస్తే మీకు జయంతి వస్తే మీరు తీయించుకోండి. లాస్ట్ మంత్ ఎన్ఎస్ఎస్ ఎవరు? ఎన్ఎస్ఎస్ ఇన్ఛార్జ్, ఎన్ఎస్ఎస్ ఇన్ఛార్జ్. మొత్తం సరౌండింగ్స్ అన్ని క్లీన్ చేయండి. ఎన్ఎస్ఎస్ 100 మెంబర్స్ ఉన్నారు అంటున్నారు. సరౌండింగ్స్ మొత్తం అంతా పొదలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎగ్జామ్స్ అయితే ఉండే కరెక్ట్ ఎగ్జామ్స్. కొంచెం అన్ని లేకుండా మిషన్ ఉంటే మిషన్ తెప్పించుకోండి. మిషన్ తెప్పించుకోండి, క్లీన్ చేపించుకోండి. ఈ గార్డెన్ కూడా అంత క్లీన్ లేదు. గంజాయాలం ఉన్నది కదా, మొత్తం గంజాయాలం ఉన్నది. మండే వస్తా, నేను బుక్స్ చూస్తా, ప్లస్ ఇదంతా నీట్గా చూస్తా. చెట్లు పెట్టుడే కాదు, వాటిని మెయింటైన్ చేసి మనం కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత డ్రింకింగ్ వాటర్ ఎట్లా చేస్తారు ఒకసారి మీరు టెస్టింగ్ పంపించండి. మున్సిపల్ టెస్టింగ్ ఉందా? ఎన్ఏపీ దాంట్లో మీరు వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ అయిన తర్వాత ఎన్ఏపీ డిపార్ట్మెంట్కి పంపించండి. ఆ వాటర్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి పొటేబులా కాదా, డ్రింకింగ్ పనికి వస్తాయా రావా వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. మనకు ఏం ప్రాబ్లం ఉందో తెలిస్తే దాన్ని మళ్ళీ ఫిల్టర్ ప్రాబ్లమా లేక సబ్బు ప్రాబ్లమా ఏదో ఉందో చూసుకొని దాన్ని మనం కరెక్ట్ చేసుకోండి. లైబ్రరీ అయిపోయింది, డ్రింకింగ్ వాటర్ అయిపోయింది, నెట్ మాట్లాడింది. నెట్ బోలో నెట్ వాళ్ళ బస్సు ప్రాబ్లం అన్నారు. బస్సు ఆయన ఒక కంట్రోల్లో పెడతాను. పొద్దున కాలేజ్ అవర్స్లో, సాయంత్రము కాలేజ్ అయిపోయే టైంలో పెట్టేసి అందరికీ కూడా మేము బస్సు ఆపేటట్టు చూస్తామని చెప్పింది డిఎం గారు. చెప్పింది ఒక అపాయింట్ చేస్తాను, ఒక మార్నింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్స్. అదొక ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది. ఇంకా ఇంకేం అడిగింది మీరు? స్కాలర్షిప్ ఒకటి, బయోమెట్రిక్ ఒకటి. వాళ్ళకు అటెండెన్స్ కంపల్సరీ పెట్టారు కదా 75. ఇప్పుడు మీరు ఇంత స్ట్రెంత్ అని చూస్తూ బోర్డు మీద స్ట్రెంత్ లేదా? బయోమెట్రిక్ ఇంకా కంపల్సరీ రాలేదు, స్టూడెంట్స్కి రాలేదు, ఓన్లీ స్టాఫ్కి నడుస్తుంది. స్టూడెంట్స్కి ఇంతకుముందు ఉండే, కరోనా తర్వాత మొత్తం తీసేసి. మరి ఇప్పుడు బయోమెట్రిక్ పెట్టుకుంటారు. బయోమెట్రిక్ ఫీజు కలెక్ట్ చేస్తున్నట్టు కదా యూనివర్సిటీ మరి బయోమెట్రిక్ ఫీజు కలెక్ట్ చేసి బయోమెట్రిక్ పెట్టకపోతే ఎట్లా? యూనివర్సిటీ నుంచి ఉంది సార్. ఏదైనా కానీ మీరు యూనివర్సిటీ అంటే నథింగ్, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్స్. దట్స్ ఆల్. మొత్తం స్టేట్ మొత్తం అట్లనే మీరే ఇనిషియేట్ తీసుకోండి. స్టేట్ గురించి ఎందుకు చూస్తారు? మన కాలేజీకి వెళ్ళి బయోమెట్రిక్ అవసరం మాకు అని చెప్పేసి మీరు రాయండి, యూనివర్సిటీకి రాయండి. నేను కలెక్టింగ్ ఫీజ్, బయోమెట్రిక్ ఫీజ్, ప్లీజ్ ప్రొవైడ్ బయోమెట్రిక్ మషిన్ అని చెప్పి పెట్టుకోండి. మిమ్మల్ని చూసి ఇంకో ఇన్స్టిట్యూట్ పెడతారు. ఇక పిల్లలకి మంచిగా ఉంటుంది కదా. మనకు ప్రాబ్లం రాకపోని చదువు ముఖ్యము, వచ్చిన తీసుకుంటాడు. చదువు ముఖ్యము, రాకుండా జేబులకి వెళ్ళి కట్టుకుంటాడు. సెఫ్టీగా ఫాలో అవ్వండి. వాళ్ళకు కూడా పిల్లలకి సెఫ్టీగా చెప్పండి. ఫుల్ స్ట్రెంత్ ఉండాలి. అటెండెన్స్ లేకుంటే మీకు స్కాలర్షిప్ రాదు. అటెండెన్స్ అంటే మీరు టేక్ ఇట్ గ్రాంటెడ్ అటెండెన్స్ ఇస్తున్నారు వాళ్ళకి స్కాలర్షిప్ గురించి. అట్లా చేయకండి. అట్లా ఏంటి అట్లే తోడు రానేవాడు చదవనే చదువు. గవర్నమెంట్కి పైసలు ఎక్కువైనాయి. గవర్నమెంట్ ఇన్ని పైసలు ఖర్చు పెట్టి చదివిస్తుందంటే చదువుకొని కొంచెం ప్రయోజకులు అవుతారు, పిల్లలు మంచి పైకి రావాలని ఉద్దేశం. అటెండెన్స్ గురించి అందరూ స్ట్రిక్ట్గా చెప్పండి, వార్నింగ్ చేయండి. పేరెంట్స్కి లెటర్ రాయండి, అవసరం అనుకుంటే మెసేజ్ పెట్టండి పేరెంట్స్కి. మీ పిల్లగాడు వస్తలేడు, మీ పిల్లగాడు ఈరోజు ఆబ్సెంట్, మీ పిల్లగాడు పర్సెంటేజ్ ఆఫ్ అటెండెన్స్ ఉంది కదా, ప్రతి పేరెంట్కి పంపించండి. 75 ఉండాలి. అందుకే చెప్తున్నాను నేను, పేరెంట్స్కి ఎవరైతే షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ తీసి ఇంకా మీ పిల్లగాని ఇంతనే ఉన్నది,
ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ఎగ్జామ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టుంది. వాళ్ళు దే విల్ టేక్ కేర్. రిపీటెడ్గా రిమైండ్ చేయండి, సరిపోతుంది. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకుంటే నేను ఐ విల్ ట్రై టు సాల్వ్. మీ దగ్గర ఏముంటుంది మరి పైసలు? వాళ్ళు వెంటనే పైసలు ఉంటుంది. అరే వాళ్ళు గంటే పైసలే అంటారు, మళ్ళీ గవర్నమెంట్కు అలా 50% అమౌంట్ ఏమో వీళ్ళ దగ్గర మన దగ్గర ఉంటుంది సార్. మన దగ్గర 50% ఏమో వివిధ పనుల కింద గవర్నమెంట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఆ 50% పిల్లలు కట్టిన పైసలతో మనం కాలేజ్ నడుపుతాం. నడుపుతాం. ఓకే, వివిధ కాలేజ్ అన్నట్లు నడుపుతాం. వాళ్ళకి టోటల్ రీఎంబర్స్ అయితే టోటల్ రియంబర్స్ పంపించేస్తాం. రైట్ రైట్. స్కాలర్షిప్ వేరే, ఆర్టీఎఫ్ వేరే సార్, రెండు వస్తాయి కదా. డిగ్రీ కాలేజ్ కి ఫండ్స్ ప్రాబ్లం ఉండదు సార్. డిగ్రీ కాలేజ్ కి సరిపోతుంది మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత ఉంది మీ దగ్గర? ఇప్పుడు స్టూడెంట్స్ కట్టిన ఫీజు అవన్నీ కట్టి టోటల్ ఫండ్ ఎంత ఉన్నది? బ్యాలెన్స్ ఎంత ఉన్నది? ఇప్పుడు కాలేజ్ సార్, కాలేజీలో బ్యాలెన్స్ ఎంత ఉన్నది? ఇప్పుడు కాలేజ్ అకౌంట్లో 40 lakhs చేయండి. 40 lakhs చేయండి. ఆ 40 lakhs చేయాల 22 lakhs ఏమో అక్యుములేటెడ్. అక్యుములేటెడ్ ఎందుకు అక్యుములేటెడ్? అంటే ఒక 3 పద్ధతుల కింద వచ్చిన వాటిని మనం అక్యుములేట్ చేసుకుంటూ సార్ అమౌంట్. అందులోంచి తీయాలంటే మనం కమిషనర్ పర్మిషన్ తీసుకొని డ్రా చేసి వాడుతూ ఏ అవసరంలో వాడుకోవచ్చు. కొన్ని ఏమో ఎక్సెస్ స్కాలర్షిప్ వచ్చినాయి 22 lakhs చేంజ్ ఉంది. అది మళ్ళీ 22 lakhs గవర్నమెంట్కి వాపస్ పంపించాలి. గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ రాలేదు. ఎందుకు ఎక్సెస్ స్కాలర్షిప్ ఎందుకు వచ్చింది? అన్ని కాలేజీలో స్కాలర్షిప్ అప్లై చేస్తాం సార్. కొన్ని కారణాల వల్ల కొంతమంది పిల్లలు బీసీ స్కాలర్షిప్ ఉంది సార్, 3 ఏళ్ళ నుంచి రావట్లేదు. పిల్లలు వెళ్ళిపోయినాక వస్తాయి. గతంలో అంటే ఇప్పుడేమో పిల్లల అకౌంట్లో పడుతున్నాయి. ఒక 5 ఏళ్ల క్రితం వరకు కాలేజ్ అకౌంట్లో పడ్డాక కాలేజ్ నుంచి చెక్లు ఇచ్చాయి. ఓకే, పిల్లలు వెళ్ళిపోయినాక పడ్డాయని కాలేజ్ అట్లా జమ అయి ఉన్నాయి. సరే సరే. ట్రెజరీలోనే ఉంటాయి. అవి ఖచ్చితంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి మనం కట్టాలి. మనం వాడుకోవడానికి వాపస్ పంపాలి. కంపల్సరీ 22 lakhs. అంటే 40 lakhs సగం పోతే సగం ఉంటాయి అన్నమాట. 40 lakhs ఉంటాయి సార్. ఇలా అక్యుములేటెడ్ ఒక 20-25 లక్షలు ఉంటాయి సార్. అంతే దానికి మనము పర్మిషన్ తీసుకొని వాడుకోవచ్చు కదా? వాడుకోవచ్చు సార్, వాడుకోవచ్చు సార్. వాడుకోవచ్చు. ఆల్రెడీ మొన్న ల్యాక్ అయిన దాంట్లో 10 lakhs వరకు ఇప్పటి వరకు ఇంతకుముందు గత నుంచి 2.5 years 2.5 years నుంచి ఇప్పుడు ఆ ఫండ్ దేని వాడింది? అకౌంట్స్ అవి దేని వాడింది? ల్యాక్ అయింది సార్. ల్యాక్ కొరకు మొత్తం రిప్రజెంటేటివ్ నుంచి ఒక 12 lakhs వరకు వాడాం. న్యాక్ ల్యాక్ టీమ్కి 4 lakhs చేంజ్ అయింది. అదే ఎందుకు వాడతారు న్యాక్ టీమ్కి? ఎందుకు అని? ల్యాక్ టీమ్కి కాలేజ్ గ్రేడింగ్ చేయడానికి వస్తుంది సార్. కమిటీ వస్తుంది, 3 members కమిటీ వస్తుంది. దానికి కొన్ని గైడ్లైన్స్ 3-4 types పేమెంట్ ఉంటాయి. వాళ్ళు వచ్చి విజిట్ చేసి 3 days ఇక్కడ ఉండి వెళ్ళిపోయినాక రిజల్ట్ వచ్చాయి. మనకి ఏ గ్రేడ్ ఇచ్చింది? B+ వచ్చాయి సార్. B+ ఫస్ట్ టైం మొత్తం స్టేట్ మొత్తంలో ఫస్ట్ టైం ఏ కాలేజ్కి రాదు. B+. మంచిగా పర్ఫార్మెన్స్ ఇబ్బంది రాదు. C గ్రేడ్ వస్తుంది, లేకపోతే D గ్రేడ్ వస్తుంది. ఇక న్యాక్ వాళ్ళకి పైసలు ఇస్తే గ్రేడ్ ఇస్తారా? లేదు సార్, ఇంజనీరింగ్ కాలేజ్ కమిటీ వస్తుంది. అట్లా ఉండదు సార్. ఇంజనీరింగ్ కాలేజ్ కమిటీ వచ్చి పైసలు ఇవ్వగానే వాళ్ళు అంతా ఓకే మొత్తం ఆన్లైన్ సార్. ఆన్లైన్ ఏ పేపర్ పెడితే ఆ పేపర్కి పాయింట్ ఉంటాయి. అది చూసి పాయింట్ వేస్తారు వాళ్ళు ఆన్లైన్. సార్ మనకి న్యాక్ అక్రిడిటేషన్ వచ్చినప్పుడు పండుగలా ఉంటుంది సార్. 15 రోజులు వాళ్ళు డిఫరెంట్ పారామీటర్స్ పెట్టుకుంటారు సార్. ఇవన్నీ మనం సెటప్ చేసి పెడతాం రికార్డ్స్కి, పిల్లల పర్ఫార్మెన్స్కి. ఇప్పుడు మనకు బీప్లెస్ వచ్చింది సంతోషం. న్యాక్ స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయో న్యాక్ స్టాండర్డ్స్ మనం ఫాలో కావాలి. ఒకటి మనకి న్యాక్ నుంచి ఫండ్స్ వస్తాయి. మనకి ఒకటి న్యాక్స్లో ఉన్నది ఫండ్స్ దేంట్లో లేవు, దాంట్లో యూజ్ చేసుకుంటూ లేడు అసలు. న్యాక్లో ఉన్న ఫండ్స్ కరెక్ట్గా యూజ్ చేసుకుంటూ లేవు. B+